ప్రభునామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైంది అని చెప్పేసి, క్రీస్తునందు నిరీక్షణ ఉంచటం. క్రీస్తునందు నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకే. ఈ రోజున అనేక మంది క్రీస్తునందు నిరీక్షిస్తున్నారు జీవితకాలం మట్టుకే. క్రీస్తునందు నిరీక్షణ ఆరోగ్యం కొరకు జీవితకాలం మట్టుకే. క్రీస్తునందు ఐశ్వర్యం కొరకు జీవితకాలం మట్టుకే. క్రీస్తునందు మంచి హోదా ఈ జీవితకాలం మట్టుకే. కాబట్టి లోకంలో మనుషులు ఎంతవరకు క్రీస్తువును వాడుకోవడానికి ఆలోచన చేస్తున్నారంటే, ఈ జీవితకాలం మట్టుకే ఆయన్ని ఉపయోగించుకొని ఆయన ద్వారా మేలు పొందాలని ఆలోచన చేసిన వారి గురించి పరిశుద్ధాత్మ రాకుంటున్నాడు. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యుడు. దౌర్భాగ్యుడు ఎవడు? క్రీస్తునందు నిరీక్షించిన వాడు దౌర్భాగ్యుడు. ఈ జీవితకాలం మట్టుకు నిరీక్షించిన వాడు దౌర్భాగ్యుడు. క్రీస్తునందు ఈ జీవితకాలం మట్టుకే నిరీక్షణ ఉంచిన వాడు దౌర్భాగ్యుడు. అందరికంటే దౌర్భాగ్యుడు. అందరికంటే దౌర్భాగ్యుడు. అందువల్ల వాస్తవ సమాచారం ఏమంటే, క్రీస్తు ప్రభువు మానవ జాతికి అనుగ్రహించడానికి ఉద్దేశించింది ఈ జీవితకాలపు సంబంధించిన కార్యక్రమం కాదు. ఈ రోజున ప్రభువుని యేసు కొరకు మనుషులు ఆ రోజులు వెతుకుతుండేవాడు. దేనికోసం వెతుకుతున్నారు? భౌతికమైన దీవెనలు పొందటానికి, శరీర సంబంధంగా మేలు పొందటానికి, భౌతికంగా లబ్ధి పొందటానికి. ఇదే క్రీస్తునందు ఒకవేళ మనుషుల యొక్క ఆలోచన అయితే, ఎవడైనా దౌర్భాగ్యుడు అంటే దానికంటే నువ్వు దౌర్భాగ్యుడవు అంటుంది గ్రంథం. దౌర్భాగ్యుడు అని ఎవడైనా ఉంటే వాడికంటే నువ్వు ఎక్కువ దౌర్భాగ్యుడవు. మనుషులు అందరికంటే దౌర్భాగ్యుడు. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తుని నిరీక్షించిన ఎడల మనుషులు అందరికంటే దౌర్భాగ్యం అని చెప్పేసింది. కాబట్టి క్రీస్తునందు ఈ జీవితకాలం మట్టుకు కాదు. కాబట్టి భౌతికంగా క్రీస్తువును వెతకడానికి ప్రయత్నం చేయకు. భౌతికమైన దీవెనల కొరకు ప్రాకులాడుకో. భూ సంబంధం ఏదో లబ్ధి పొందాలని క్రీస్తువునందు లబ్ధి పొందామని ఆలోచన కలిగి వెంటాడుకో. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల అలాగైతే మనుషులు అందరికంటే దౌర్భాగ్యం. దౌర్భాగ్యుడు అంటే ఒక రోజు నాకు ఎగ్జామ్ పర్సనల్ సమాచారం. అది ఒండ్రు బట్టి ఉండే గ్రామం. వర్షం కురిసింది. వర్షం కురిస్తే ఒండ్రు మట్టి రోడ్డు అంతా బురద అయిపోయింది. ఒక మనిషి బాగా పుచ్చుకున్నాడు. రోజున నడవటానికి సరిగ్గా పరిస్థితులు లేవు. కాళ్ళు జారుతున్నాయి. బురదలో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? బురదలో పడిపోయాడు. బురదలో పడిపోయిన తర్వాత వాంతి అయింది.
వాంతి అయిపోయిన మంత్రం పొరుతున్నాడు. చూసిన దౌర్భాగ్యుడు అన్నట్టు. దేవుడు అంటున్నాడు దౌర్భాగ్యుడు వాడు కాదు, వాడికంటే దౌర్భాగ్యుడు నీవు. ఎవడాడు? ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తుని నిరీక్షించిన వాడు నీవు దౌర్భాగ్యుడు. కాబట్టి భౌతికంగా క్రీస్తులో ఏదో పొందాలని ఆలోచన చేసి క్రీస్తుని వెంటాడే జనం ఎవరు? వాళ్ళు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తుని నిరీక్షించిన ఎలా మనుషులందరికంటే దౌర్భాగ్యం వెళ్తాము అని చెప్పని పరిశుద్ధాత్మ అంటున్నాడు. నేను గ్రంథం అంటున్నా మరోసారి చదువుతా మాటలు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం అండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తుని నిరీక్షణ ఇచ్చిన వాళ్ళం. అంటే ఈ జీవితకాలం మట్టుకంటే ఆస్తి సంపాదించేవానుకో మన దేవుడు క్రీస్తులో ఆశీర్వదించడానికి గొప్ప ఆస్తిపడు అయ్యేవానుకో ఈ జీవితకాలం మట్టుకే ఈ ఆస్తి దాటి రాదు. ఆరోగ్యం సంపాదించామనుకో మహా ఆరోగ్యవంతుడైన క్రీస్తులో ఈ జీవితం మట్టుకే. హోదా సంపాదించామనుకో ఈ జీవితకాలం మట్టుకే. ఇంకేం సంపాదించే ఈ జీవితకాలం మట్టుకే. అందువలన ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తుని నిరీక్షణ ఉంచిన వాడు ఎవడైనా దౌర్భాగ్యుడు, అందరికైనా దౌర్భాగ్యుడు అని గ్రంథం పరిశుద్ధాత్మ అన్నాడు. కాబట్టి నిరీక్షణ అనే ఒక విశేషమైన సమాచారం మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం గ్రంథం ఎలా తెలియజేస్తుంది. నిరీక్షణ ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి అనే సమాచారం గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఎలా రాబడింది. మొదటి పేతురు 1వ అధ్యాయం 3వ వచనం నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. అది సంగతి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన ఏ నిరీక్షణ? అది జీవంతో కూడిన నిరీక్షణ. క్రీస్తునందు జీవంతో కూడిన నిరీక్షణ. జీవంతో కూడిన నిరీక్షణ. ఈ లోకం మట్టుకు జీవన నిరీక్షణ కాదది. జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన మన విశేష కనికరం చొప్పున ఆయన మనలో జన్మింపజేశాను అన్నాడు. జీవంతో కూడిన నిరీక్షణ ఎవరికి ఉంటుందంటే మనలో జన్మింపజేయబడిన వారికి ఉంటుంది. దేవుడు మనలో నేను పుట్టించితే జీవంతో కూడిన నిరీక్షణ ఉంటుందే కానీ దేవుడు పుట్టింపకుండా నీ జీవంతో కూడిన నిరీక్షణ ఉండదు. దేవుడు నేను పుట్టించాడు తల్లి గర్భంలో ఒకసారి, మరల పుట్టించాడు అన్నాడు. మరల పుట్టించడం ఒక విశేషమైన కార్యక్రమం. కాబట్టి దేవుడు రెండవసారి పుట్టించిన వారికి సంబంధించింది జీవంతో కూడిన నిరీక్షణ. అది దేవుడు పుట్టించే కార్యక్రమం. ఇది దేవుడు పుట్టించాడు అంటే ఆయన బీజంతో పుట్టిస్తాడు. మనం ఊరికే పుట్టించే కార్యక్రమం కాదు. బీజం గురించి అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 22వ వచనం బీజం గురించి మాట్లాడుతున్నాడు. క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవగల దేవుని వాక్యమును అక్షయ బీజమును పుట్టింపబడినవారు అని సంగతి. దేవుడు పుట్టించాడు అంటే అక్షయ బీజమును పుట్టింపబడినవారు. దేవుడు పుట్టించాడంటే అది జరిగిన కార్యక్రమం. దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు. కాబట్టి పుట్టింపబడిన వారికి నిరీక్షణ ఉంది, జీవంతో కూడిన నిరీక్షణ. ఆయన మృతుల నుంచి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ. ప్రభువైన యేసు మృతి పొంది సమాధిలో మిగిలిపోయి ఉంటే క్రైస్తవ్యం లేదు, విశ్వాసం లేదు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో క్రీస్తు మృతుల నుంచి లేపబడకపోతే విశ్వాసానికి అర్థం లేదు. వాస్తవానికి సమాచారం ఆయన తిరిగి లేచడం వలన జరిగిన విశేషమైన కార్యక్రమం ఎలా రాబడింది. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఈ సమాచారం మాట్లాడుతూ 12వ వచనం నుండి క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుతుండగా
మీలో కొందరు మృతులు పొందడం లేదని ఎలా చెబుతున్నారు 16వ వచనంలో. లేని ఎడలా లేపబడలేదు కనుక లేపబడి ఉండని ఎడలా వ్యర్థమే, విశ్వాసం కూడా వ్యర్థమే. క్రీస్తు విశ్వాసం అర్థమైతం అవుతుంది. క్రీస్తు ప్రభువు లేపబడకపోతే క్రైస్తవ విశ్వాసం వ్యర్థమవుతుంది. అర్థం లేదు. వాస్తవానికి సంగతి తరాలుగా తరబడి మేధావులు తలలు పగలగొట్టుకొని సాధించిన మహా గొప్ప విజయం ఏమంటే సావు దగ్గరకు వస్తారు, ఆగిపోతారు. ఆ మూల నుంచి వచ్చాడు మేధావి, అక్కడికి వచ్చాడు తల పగలుకొని బాబాలు కొట్టుకొని, సావు దగ్గరకు వచ్చాడు, ఆగిపోయాడు. ఈ మత సిద్ధాంతి వచ్చాడు, చావు దగ్గరకు వచ్చాడు, ఆగిపోయాడు. అది అజ్ఞాన కాలం. చావు దగ్గర ఆగిపోయిన కాలం అజ్ఞాన కాలం. అందువల్ల దేవుడు ఏం చెప్పాడంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. 10 కుదరదు. అపోస్తలుల గారి గ్రంథం 17వ అధ్యాయంలో 30వ వచనం నుండి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది. ఇప్పుడైతే చూచి చూడనట్టు పరిస్థితి ఏం లేదు. అంతటినూ అందరినూ మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములు తీర్పు తీర్చబడి దినమొకటి నియమించాడు. ఆయనను మృతుల నుండి లేపినందున అది సమాచారం. క్రీస్తు ప్రభు మృతుల నుంచి లేపబడ్డాడు. కాబట్టి క్రీస్తు ప్రభు మృతుల నుంచి లేపబడితే నిరీక్షణకు ప్రాణం వచ్చింది, జీవంతో వచ్చింది. చనిపోయిన నిరీక్షణకు ప్రాణం వచ్చింది. నిరీక్షణ బతికింది, జీవంతో కొన్ని నిరీక్షణ అయిపోయింది. అందువలన ఈ జీవితకాలం మట్టికే క్రీస్తు నిరీక్షణ ఉంచితే దౌర్భాగ్యుడా అంటలేదు, మనుషులందరికంటే దౌర్భాగ్యుడా అనేసాడంతే. కాబట్టి దాటిన తర్వాత ఈ జీవితం దాటిన తర్వాత నిరీక్షణ ఏంటి? క్రీస్తు ప్రభువునందు ఏం జరుగుతుంది? వాస్తవానికి సమాచారం జీవంతో కూడిన నిరీక్షణ. ఈ జీవంతో కూడిన నిరీక్షణ ఎవరికంటే ఆయన పుట్టించిన వారికి. ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని దేవుడు తల్లి గర్భం నుంచి పుట్టించాడు మొదటిసారి. కానీ నిరీక్షణ కొరకు దేవుడు క్రీస్తు ప్రభువునందు మరల పుట్టించాడు. ఎవరు మరలా పుట్టించబడ్డారో వారికి మాత్రమే నిరీక్షణ. మరలా దేవుడు ఆయన వాక్యం చేత పుట్టించబడకపోతే నీకు నిరీక్షణ అర్థం లేని మాట. ఈ జీవితకాలం వరకే కృష్ణ నిరీక్షించిన వాడివి. మరలా పుట్టింపబడిన వారు ఎవడైనా ఈ జీవితకాలం వరకే కృష్ణ నిరీక్షణ. ఎంత భక్తి కనపరిచినా ఈ జీవితకాలం మటుకే. అందువల్ల ఏం చెప్పాడంటే ఆయన మళ్ళీ పుట్టించాడు అని చెప్పాడు. మళ్ళీ చదువుతాం. ఒకటో అధ్యాయం 1 పేతురు 4వ వచనండి. అప్పుడు 4-5 వచనాలు గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. 3వ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అయిపోయింది. 4వ వచనం చదువుతాం. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ కలుగునట్లు, నిర్మలమైనది వాడబడిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు విశేషమైన కనికరం చొప్పున మరలా జన్మింపజేశాను అని చెప్పాడు. మరలా జన్మింపజేసింది దేవుడు. మొదటి జన్మింపజేసిన వాడు దేవుడే, మరలా జన్మింపజేసిన వాడు దేవుడే. మరలా జన్మింపజేసిన వాడు దేవుడు. ఆయన రాజ్యంలోనికి జన్మింపజేశాడు. దేవుని రాజ్యంలోనికి మనుషులు జన్మిస్తారు. ఒకవేళ నువ్వు దేవుని రాజ్యంలో జన్మించకపోతే ఆయన బీజం వల్ల నువ్వు పుట్టినవాడు కాదు. వాస్తవానికి సమాచారం అంటే ప్రభువైన యేసు సవిస్తరంగా మాట్లాడాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో భక్తి కలిగిన నికోదేము, యూదులకు అధికారి,
పరిసయ్యుడు, యూదులకు బోధకుడు, అనుభవం కలిగిన వాడు. అనేక సంగతులు ఉన్నాయి, కానీ మరల జన్మింపజేయబడిన అనుభవం లేదు. మరల జన్మింపజేయబడిన అనుభవం లేదు. 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతుంటే పరిసయ్యుడు గట్టిదోనైనా యూదుల అధికారి అయిన నికోదేము యూదుల పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు మేము ఎరుగుదము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక క్రియలను ఎవడనూ చేయలేదు. సూచక్రియలను నమ్మిన వాడు అతను. నికోదేము యేసు చేసిన సూచక్రియలు చూశాడు, నమ్మాడు. క్రిస్మస్ సూచక్రియలకు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను సాక్ష్యం సూచక్రియలకి. నేను వృద్ధులను, ముసలివాడిని, అనుభవం కలిగిన వాడిని, యూదులకు బోధకుడిని, అధికారిని. యూదుల మతాధికారిని. నేను యూదులకు మతాధికారం ఉంది, బోధించే జ్ఞానం ఉంది, కృప ఉంది, వయసు ఉంది, అన్నీ కలిగిన వాడు. వచ్చే ప్రభానేసరికి నీ సూచకుడికి నేను సాక్ష్యం అని చెప్పాడు అతనే. ఎవరు సూచకులు చేశాడు? ప్రభానేసు సూచకులు చేశాడు. ఎవరి ముందు? నికోదేము ముందు. నికోదేము ప్రభానేసు సూచక్రియలకు సాక్షి అయిన వాడు నేరుగా వచ్చేసాడు. అయ్యా, ముసలివాడు కుర్రాడు దగ్గరికి వచ్చాడు. బోధకుడా, నువ్వు పరలోకం నుంచి వచ్చిన బోధకుడు మేము ఎరుగుదాము. దేవునికి తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు చేస్తున్న సూచకులు ఎవరు చేయలేడు, నువ్వు చేసిన సూచకులు నేను సాక్షిని అని చెప్పేశాడు. ప్రభువు యేసు అంటున్నాడు, అందుకు యేసు దేవుడు జన్మింపజేస్తే కానీ, కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేడని చెప్పేశాడు. అనుమానం వచ్చేసిన మనిషికి ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను, అది సంగతి, నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండాలంటే నీటి మూలంగా ఆత్మ జన్మించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిరీక్షణ కలగాలంటే దేవుని రాజ్యంలో జన్మించి ఉండాలి. దేవుని రాజ్యంలో జన్మించాలంటే దేవుని బీజాన్ని పుట్టుండాలి. దేవుడు మనల్ని జన్మింపజేస్తాడు బీజం చేత. 22వ వచనంలో, మొదటి పేతురు 1వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు తన బీజం చేత మనుషులను పుట్టిస్తాడు. మొదటిసారి తల్లిదండ్రుల బీజం వల్ల బిడ్డలు పుట్టారు. నేను పుట్టాను, నువ్వు పుట్టి, మనందరం పుట్టాం. కానీ దేవుని బీజం ఉన్న మనుషులు రెండోసారి పుడితే వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది. అలా చదువుతా 22వ వచనం గ్రంథం తెలిసే విశేషమైన సమాచారం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతనకు దేవుని వాక్యమును దేవుని వాక్యమునకు అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు కనుక సహోదర ప్రేమ కలిగి ఒక సమాచారం. దేవుని బీజమున పుట్టింపబడినవారు, దేవుని రాజ్యంలో ఉన్నవారు, దానికి వారికి నిరీక్షణ ఉంది. ఏమి నిరీక్షణ ఉంది? నీకేమి నిరీక్షణ ఉందో నాకు తెలియదు, కానీ నాకు పెద్ద హోదా వస్తుందని ఏమి నిరీక్షణ లేదు. ఆ ముసలివాడు నీకేమన్నా నాకు ఆధారం లేదు, ఏమీ లేదు వాస్తవానికి. నీ సంగతి ఆలోచన చేయండి. నీకేమి నిరీక్షణ ఉందో నాకు తెలియదు, కానీ మరల పుట్టింపబడిన వారికి ఏం నిరీక్షణ ఉందంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిని స్వాస్థ్యం ఉంది. నిరీక్షణ స్వాస్థ్యం ఉందంటే తండ్రి ఆస్తిలో వాటా ఉంది అని అర్థం. నాకుంది నా తండ్రి ఆస్తిలో వాటా. నేను అందుకనే పొరలాడను. నేను పొరలాడే మనిషిని కాదు. పొరలాటమంటే అది చేసి పొరలాడేవాడిని కాదు. కారణం ఏమంటే నేను నిరీక్షణ కలిగిన వాడిని. నేను తండ్రి బీజానికి పుట్టిన వాడిని. నా తండ్రి బీజాన్ని పుట్టిన కాబట్టి నాకు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడి స్వాస్థ్యం, తండ్రి యొక్క ఆశలో వాటా ఉన్నది అనే నిరీక్షణ.
తండ్రి ఆస్తిలో ఉన్న వాటా కంటే భూమి మీద ఆస్తివంతుడు ఏమయ్యే పెద్ద ఆస్తివంతుడు అయితే పెద్ద. ఆయన ప్రార్థన చేశాడంటే నీకు ఆస్తి వచ్చింది, నువ్వు ఆస్తి అప్పులు పోయి పో అన్నాడు. ఆస్తివంతుడు అయిపో అన్నాడు, అయిపోయింది. నీకు ఆరోగ్యం వచ్చిందిగా అన్నాడు. ఆయన అది వచ్చింది ఇది వచ్చింది ఆయన చెప్పాడు. నిరీక్షణ లాంటిదంటే అక్షయమైనది, నిర్మలమైనది, ఓడబారిని స్వాస్థ్యం. దీనికి నీట్గా పెయింట్ చేశారు, బాగుంది, కొత్తగా ఉంది. కొన్ని రోజులు అయిపోయింది, నాకు ఇదేమైపోతుంది, ఫేడ్ అయిపోతుంది. నాకు ఇచ్చే స్వాస్థ్యము ఫేడ్ కాదు, ఎప్పుడు అక్షయమైంది, నిర్మలమైంది, ఓడబారినది. ఆ స్వాస్థ్యము తండ్రి ఎవరు కృష్ణ మృతుల నుంచి లేపబడిన ద్వారా అనుగ్రహించబడిన నిరీక్షణ. ఇది నిరీక్షణ. ఈ జీవితకాలం మట్టుకు నిరీక్షణ కాదండి. కృష్ణ మృతుల నుంచి లేపబడిన కారణాలు ఏం జరిగేదంటే అక్షయమైంది, నిర్మలమైంది, ఓడబారిని స్వాస్థ్యం. పుట్టింపబడిన వాడికి స్వాస్థ్యం యొక్క అర్థం తెలుస్తుంది. వచ్చిన బిడ్డ తండ్రి యొక్క ఆస్తిలో వాటాదారుడు, సొంతగాడు, తండ్రి సంపాదనకు హక్కుదారుడు. అది స్వాస్థ్యం అంటే. కాబట్టి ఎవడి బీజం వల్ల నేను పుట్టింపబడ్డానో ఆ బీజాన్ని పుట్టింపబడిన కారణాన నాకు స్వాస్థ్యం ఉంది, నా తండ్రి ఆస్తిలో వాటా ఉంది, నిరీక్షణ. అది నిరీక్షణ అంటే. ఈ భూ సంబంధమైనది కాదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో నిరీక్షణ, జీవంతో కూడిన నిరీక్షణ. ఇది సజీవ జీవంతో కూడిన నిరీక్షణ. ఎఫెసీ 1వ అధ్యాయం 13వ వచనం, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమ కీర్తి కలుగుటకై ప్రజలకు ఆయన సంపాదించుకున్న ప్రజలు. ఎవరు? నన్ను సంపాదించుకున్నాడు దేవుడు, నన్ను సంపాదించుకున్నాడు, బీజం నన్ను సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచితరుగా ఉన్నాడు. నిరీక్షణ. నిరీక్షణ ఏం చెప్తున్నాడంటే వాడబారినది, ఫేడ్ కాదు, ఎప్పుడు అక్షయమైంది, క్షీణించిపోయింది, నిర్మలమైంది, ఎప్పుడు వెలుగు తగ్గింది. అలాంటి స్వాస్థ్యము మనకు కలిగేటట్టు దేవుడు మళ్ళా జన్మింపజేశాడు. ఆయన పుట్టించాడు మళ్ళీ ఒకసారి. తల్లి గర్భంలో దేవుడు ఆయన పుట్టించాడు ఒకసారి. ఆయన బీజం చేత మళ్ళా పుట్టించాడు రెండోసారి. ఆయన బీజం చేత ఎవరు పుట్టింపబడ్డారో వారు ఆయన బీజం చేత పుట్టింపబడినవారు కాబట్టి కొన్నాళ్ళు ఉంటారు. వాడికి స్వాస్థ్యం ఉంది. నిరీక్షణ. నిరీక్షణ అంటే విశ్వాసంతో ఎదురు చూడటం. విశ్వాసము కలిగి ఆశతో ఎదురు చూసేది నిరీక్షణ. నేను విశ్వాసం కలిగి ఆశతో ఎదురు చూస్తున్నా. ఒకటి, నాకు నా తండ్రి ఆస్తిలో వాటా ఉన్నదని విశ్వాసంతో ఎదురు చూస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2, నేను దేనికోసం ఎదురు చూస్తున్నాను అంటే ఈ దేహం యొక్క విమోచనపై ఎదురు చూస్తున్నా. 2 కొరింథీ 5వ అధ్యాయం 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి నుండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసం మనకు పరలోకంలో ఉందే నెరుగుదము. ఎవరికి తెలుసో, మీకు ఉందా లేదు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పరలోకంలో నివాసం ఉంది.
ఇది నిరీక్షణ, జీవంతో కూడా నిరీక్షణ ప్రసాదించే రెండవ ప్రత్యేకమైన దీవెన. నీకేముంది? పోయిన వెంటనే నా తండ్రి ఆస్తిలో వాటా ఉంది. నెంబర్ 1. 2, ఏముంది అంటే ఈ శరీరం రాలిపోతే నాకు వేరే శరీరం ఉంది. జీవంతో కూడా నిరీక్షణ. లెక్కలేదు, ఈ దేహం రాలిపోతే లెక్కలేదు. ఏ రోజు ఎక్కడ రాలిపోతా నాకు నిజంగా తెలియదు. ఆ మాటకు వస్తే నిరంతరం తిరుగుతుండే మనిషిని నేను. ఎక్కడ రాలిపోతా ఇబ్బంది లేదు, ఎక్కడ రాలిపోయినా ఇబ్బంది లేదు. ఈ రాలిపోతే ఈ దేహానికి బదులు దేహాన్ని నాకు అనుగ్రహించే దేవుని యొక్క ఏర్పాటు, నిరీక్షణ. రోగం తగ్గటం కాదు, నాకు కొత్త దేహం ఇవ్వటం దేవుని చదువుతాం కాబట్టి. గ్రంథంలో నమ్మండి, గ్రంథం తెలిసే విశేషమైన సమాచారం. జీవంతో కూడా నిరీక్షణ అదే. మన భూమి మీద మన గుడారమైన శరీరం నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయినా నివాసము పరలోకంలో ఉంది అని ఎరుగుతాము. ఎంతమంది ఎరుగుతాం నాకు తెలియదు, నాకు తెలుస్తుంది నా పరలోకంలో సమాచారం. దిగంబరులం కాక ఈ దేహము నా ఆత్మను వదిలిపెట్టే ఈ ఆత్మ దిగంబర రూపంలో ఉండకుండా శాశ్వతమైన దాన్ని అనుభవించడానికి ఒక శాశ్వత దేహము ధరింపజేసే ఒక ఏర్పాటు ఉంది. నిరీక్షణ, జీవంతో కూడా నిరీక్షణ. దిగంబరులం కాక ఆత్మ పరలోకమందు దిగవచ్చు ఆ దివా నివాసము దీనిపై ధరించుకొని మూలుగుతున్నాం. భారం మోసుకొని మూలుగుతున్నాం. తీసివేయబడాలని కాదు కానీ అది జీవం చేత మింగివేయబడినట్లు దీనిపై ధరించుకొని పోతున్నాం. కాబట్టి క్రీస్తు ఉన్నది జీవితకాలం మట్టిగా నిరీక్షణ. ఇది జీవితకాలం వరకు సంబంధించిన నిరీక్షణ కాదండి. ఈ శరీరం శిథిలమైపోయిన నిరీక్షణ, జీవంతో కూడా నిరీక్షణ. జీవంతో కూడా నిరీక్షణ మరలా జన్మింపజేసేది దానికోసం. దేవుని స్తోత్రం. ఆయన బీజం వేసి నన్ను తిరిగి పుట్టించాడు. నా తల్లిదండ్రుల బీజానికి దేహం ఇచ్చాడు. కానీ ఆయన అక్షయమైన బీజం చేత నన్ను మరల పుట్టించి ఆయన స్వాస్థ్యంలో వాటా, ఆస్తిలో భాగం, ఆ నివాసంలో నాకు ప్రత్యేకమైన నివాసం సిద్ధం చేసి ఉంచాడు. ప్రత్యేక జీవంతో కూడా నిరీక్షణ జీవంతో కూడా ఉండాలి. ఈ జీవితకాలం మట్టికే క్రీస్తు నిరీక్షణ ఉంచిన వారు అందరికంటే దౌర్భాగ్యులు. మనుషులు ఏం చెప్పుకుంటున్నారు తెలుసునా? అది పోయింది, ఇది వచ్చింది, ఇది పోయింది, అది వచ్చింది అని చెప్పుకుంటారు భూమి మీద సమాజం. నీకు ఉద్యోగం వచ్చినా, ప్రమోషన్ వచ్చినా ఈ జీవితకాలం మట్టుకే. నీకు ఆరోగ్యం వచ్చినా, అంతస్తు వచ్చినా ఈ జీవితకాలం మట్టుకే. కాలుపై కొత్త కాలు వచ్చినా ఈ జీవితకాలం మట్టుకే. నీ గుండె పోయి ఇంకో కొత్త గుండె వచ్చినా ఈ జీవితకాలం మట్టుకే. నీ ఊపిరితిత్తులు రాలిపోయి కొత్త ఊపిరితిత్తులు వచ్చినా ఈ జీవితకాలం మట్టుకే. మనుషులు అందరికీ దౌర్భాగ్యులు. అందువలన భౌతికమైన దాన్ని పెద్ద హైలైట్ చేసి ఏదో అని అనుకుంటే క్రీస్తు గ్రంథం చెప్తుంది, దేవుని గ్రంథం చెప్తుంది, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తుని నిరీక్షించిన ఎలా అందరికంటే దౌర్భాగ్యులమైన. ఈ నిరీక్షణకు భక్తి అవసరం. ఈ నిరీక్షణకు మొట్టమొదట దేవుని బీజంతో పుట్టింపబట్టడం అవసరం. దీన్ని మెయింటైన్ చేసుకోవడానికి భక్తి అవసరం. తీతుపత్రిక 1వ అధ్యాయంలో
మొదటి వచనంలో రాబడింది. తీతు 1వ అధ్యాయం మొదటి వచనంలో రాబడింది. చదువుతాం. అది దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి విశ్వాస నిమిత్తము. అది సంగతి. నిరీక్షణ నిత్య జీవానికి సంబంధించిన నిరీక్షణ. ఇది జీవితకాలం బట్టి సంబంధించిన నిరీక్షణ కాదు. నిత్య జీవానికి సంబంధించిన నిరీక్షణకు ఆధారమైన భక్తి కావాలి. భక్తి జీవితం అనేది నిరీక్షణకు ఆధారమైంది. భక్తి లేకుండా నిరీక్షణ అర్ధరహితమైనటువంటి ఆధారమైన భక్తి దేవుని యొక్క సంకల్పం ప్రకారం భక్తి కలిగి ఉంటే అవసరమైన సమాచారం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో భక్తుల గురించి మాట్లాడుతూ గ్రంథ సమాచారం తెలియజేస్తుంది. 2వ వచనం రాబడింది. 3వ అధ్యాయం మొదటి యోహాను 2వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం మీద రాబడింది. ఆ జీవము ప్రత్యక్షమైన ఆ నిత్యజీవుని గురించి ఏంటి? 2వ అధ్యాయం కాదు, 3వ అధ్యాయం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు దేవుని పిల్లలు ఎలాగయ్యారు? బీజంలో పుట్టింపబడితే దేవుని పిల్లలు అయ్యారు. లేకపోతే వరకునే దేవుని పిల్లలుగా. అనేక మంది వరకునే దేవుని బీజం లేకుండా పుట్టింపబడకుండానే దేవుని పిల్లలని చెప్పుకునే మనుషులు లోకంలో. ఈ బీజం వల్ల పుట్టింపబడకుండా దేవుని పిల్లలు ఎవరు కాదు. కాబట్టి దేవుని పిల్లలు కావాలంటే బీజం వల్ల పుట్టింపబడాలి. బీజం వల్ల పుట్టింపబడితే దేవుని పిల్లలై ఉంటారు. కాబట్టి ఇప్పుడు దేవుని బీజం వల్ల పుట్టింపబడి దేవుని పిల్లలై ఉన్నారు. నువ్వు బీజం వల్లనే పుట్టింపబడ్డావా? దేవుని బిడ్డవే. ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. ఇక మీద ఏమవుతామో అని తెలియదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టు మనం చూస్తాం కాబట్టి ఆయన పోలేదో మనం ఎరుగుతాము అని చెప్పని మరి 3వ వచనం చెప్తాం. మనలో ఈ దీక్షను పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తాను పవిత్రులుగా చేసుకోవాలి. పవిత్రమైన జీవితం జీవించాలి. భక్తి జీవితం. నిరీక్షణ ఉంటే చాలదు. నిరీక్షణ తగిన పవిత్రత కూడా అవసరం అర్థం జీవితానికి. ఆయన పవిత్రుడైనట్టు అలాగే పవిత్రం చేసుకోవడం అని ఒక విశేషమైన సమాచారం. మీ నిరీక్షణ ఏంటో నాకు తెలియదు. నిరీక్షణలో 3వ విశేషమైన సమాచారం. 3వ విశేషమైన సమాచారం దాన్ని ఏమన్నాడంటే తీతు పత్రిక 2వ అధ్యాయం శుభప్రథమ నిరీక్షణ అన్నాడు. 3వది శుభప్రథమ నిరీక్షణ. జీవంతో కూడా నిరీక్షణ, నిత్య జీవార్థమైన నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. 2వ అధ్యాయం 11వ వచనం నుండి సమస్త మనుషులకు రక్షణకరము దేవుని కృప ప్రత్యక్షమై భక్తిహీనతను ఏలోక సంబంధం దురాశను విసర్జించి ఏ నిరీక్షణ? అది శుభప్రదమైన నిరీక్షణ. శుభప్రదమైన నిరీక్షణ అంటే ప్రభు ఆయన ప్రభాని యేసు ప్రత్యక్షమవుతాడు. దాని కొరకు ఎదురు చూసా మనిషి నిత్యంగా. కాబట్టి దేవుని క్రీస్తు యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూసే విశేషమైన శుభప్రదమైన నిరీక్షణ. ప్రభాని యేసు ప్రత్యక్షమవుతాడు. ప్రభాని యేసు ప్రత్యక్షమైతే ఏం జరుగుతుంది? 2 కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి నెంబర్ 1 ప్రభాని యేసు ప్రత్యక్షమైతే మూడు సంగతులు చెప్తాను. మొదటిది ఆయన ప్రత్యక్షమైతే ఏం జరుగుతుందో గ్రంథంగా తెలియజేస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో 20వ వచనం ఇలా రాయబడింది. మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన రక్షకుని నిమిత్తము కనిపెడుతున్నామని నిరీక్షిస్తున్నాము. సమస్తము తనకు లోపరచబడిన శక్తిని బట్టి ఆయన ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమును సమరూపమైనట్టుగా మార్చుతాడు. నిరీక్షణ అద్భుతమైన నిరీక్షణ. రోగాలు బాగు చేస్తాడా? ఆఫ్టర్ ఆల్ రోగం బాగైతే పెద్దమంది మళ్ళీ వస్తాడు తిరిగి. అతను ఊపిరితిత్తులు పోయి అంట, మళ్ళీ ఊపిరితిత్తులు వచ్చినాయి అంటే ఏం వచ్చిన లాభం ఏం లేదు వాస్తవానికి.
కిడ్నీ ఫెయిల్ అయిపోయిందంటే కిడ్నీ వచ్చిందంట ప్రార్థన చేస్తే ఏం లాభం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, నిరీక్షణ జరుగుతుంది తరఫున విశేషించి ఈ దీన శరీరమును మహిమగా తన శరీరం సమరూపమైనగా మార్చబడి నిరీక్షణ కిడ్నీలు బాగోవటం కాదు, రోగాలు బాగు చేయటం కాదు, దీన శరీరమును మహిమగల తన శరీరమును సమరూపంగా మార్చగలిగిన పరిస్థితి నిరీక్షణ. దేనికోసం నిరీక్షణ? బీజం అది అయితే నేను నిరీక్షించాను, అది ఆ బీజం కాకపోతే వేరే దాన్ని నిరీక్షిస్తుంటాం. దేవుని బీజం వల్ల పుట్టింపబడిన వారి నిరీక్షణ సంబంధించిన కార్యక్రమం అండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా చూస్తాం, ఆయన పోలి ఉంది మన ఎరుగుదు అని చెప్పేశాడు. ఈ దేని శరీరము తన మహిమగల శరీరం సమరూపంగా మారుస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, కొలొస్సీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం రాబడింది. కొలొస్సీ 3వ అధ్యాయం 4వ వచనం. అది సంగతి, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో కూడా మహిమలో ప్రత్యక్షపరచబడతారు. క్రీస్తు మహిమలో ప్రత్యక్షం అవుతాడు, నేను మహిమలో ప్రత్యక్షం అవుతాను. నేను మహిమలో ప్రత్యక్షం అవుతాను. జీవముతో కొన్ని నిరీక్షణ, ఇది శుభప్రదమైన నిరీక్షణ గురించి మాట్లాడాడు. శుభప్రదం ఆయన ప్రత్యక్షమైనప్పుడు అన్నమాట. శుభప్రదమైన నిరీక్షణలో ఈ దీన శరీరము మహిమగల తన శరీరం సమరూపంగా మార్చబడుతుంది. 2, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను ఆయనతో కూడా ఆయనతో ప్రత్యక్షతలో పాల్గొన్నాను. శుభప్రదమైన నిరీక్షణ. ఈ జీవితకాలం మట్టిగా క్రీస్తు నిరీక్షణ కాదండి, దౌర్భాగ్యపు నిరీక్షణ కాదు. కాబట్టి నిరీక్షణలో శుభప్రదమైన నిరీక్షణ. 3వ విశేషమైన సంగతి, ఆ రోజున పిలిచి, ఎదుగురా నాయన నీ సొత్తు నీకు అప్పగించే ప్రత్యేకమైన కార్యక్రమం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో గ్రంథంలో తెలియజేస్తుంది ప్రత్యేకించి. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచు సిద్ధపడిన రక్షణ కలుగున్నట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పరలోకంలో భద్రం చేసి పెట్టాను నాయన, నీ శ్వాసం నీకు అప్పగించేస్తానని చెప్పేసి నీ జాగ్రత్త దాచిపెట్టాను. ఎవడు కంటపడకుండా, ఎవడి వశం కాకుండా, ఎవరు స్వాధీనం కాకుండా నీది నీకే కడవరి కాలమందు బయలుపరచబడే ఆ స్వాస్థ్యం నీకు అప్పగించబడబోతుంది. విశేషమైన సమాచారం. శుభప్రదమైన నిరీక్షణ. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 చదివిన మనం 27వ వచనం రాబడింది. క్రీస్తు మనలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అని చెప్పి ప్రత్యేకించి మహిమ నిరీక్షణ 1వ అధ్యాయం 27వ వచనంలో కొలొస్సీ 1:27. మీ అందరున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. భూ సంబంధమైన నిరీక్షణ కాదు క్రీస్తు. మీలో ఉన్న క్రీస్తు భూ సంబంధమైన నిరీక్షణ కాదు, ఈ లోకం మట్టుకుండే నిరీక్షణ సంబంధించింది కాదు. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అందువల్ల దయతో మనం ఆలకించండి. క్రీస్తు బాబునందు లోకంలో అనేక మంది విశ్వాసులైన వాళ్ళు ఉన్నారు. కోట్ల మంది ఈ జీవితకాలం వాటికే క్రీస్తు నిరీక్షణ కలిగి జీవితం కొనసాగిస్తున్నారు. క్రీస్తు విశ్వాసం ఇచ్చినంత మాత్రమే పెద్ద విశేషంగా వచ్చిందే ఉండదు. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు నిరీక్షణ ఇచ్చిన వారమైన మనుషులు అందరికంటే దౌర్భాగ్యం. దాన్ని తీసి పక్కన పడేయండి. కాబట్టి క్రీస్తు బాబునందు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి అని సమాచారం చెప్పినప్పుడు ప్రత్యేకించి ఏం చెప్పాడంటే,
జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ జీవంతో కూడిన నిరీక్షణ ఎవరికి ఉంటుందంటే దేవుని బీజం వల్ల మళ్ళా పుట్టింపబడిన వారికి మాత్రమే స్వార్థమవుతుంది. దేవుని బీజం నిన్ను పుట్టించకపోతే ఆ బీజంలో పుట్టింపబడిన వారికి ఏ నిరీక్షణ ఉండదు. పరమంతుడు ఏం చేశాడంటే ఆ బీజం, అందుకని నికోదేము వచ్చాడు. నికోదేము వచ్చి తల్లి గర్భంలో మళ్ళీ నేను మళ్ళీసారి పుట్టుడు ముసలివాడైన మనిషి ఎలా పుడతాడు మళ్ళీ అనేసాడు. ఆ సంగతి చెప్పలేదు నికోదేము. నేను అద్భుతాలు చేశాను, ఆయన విశ్వాసం ఇచ్చిన మాట వాస్తవమే కదా, వాస్తవం నువ్వు చూసావా నేను చేసినాయి, అదే కదా ఇప్పుడు వచ్చి చెప్తుంది. దానికి సంబంధించిన కార్యక్రమం కాదేది. దేవుని బీజం వల్ల పుట్టింపబడి నీటి మూలం ఆత్మలుగా జన్మించి దేవుని బీజం వల్ల మనకు పుట్టింపబడితే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించిన వారికి దేవుని ఆస్తుల హక్కు ఉంటుంది. స్వాస్థ్యకర్తలై ఉంటారు. నేను చాలా నిశ్చింతగా బ్రతుకుతాను. దేని గురించి ఆందోళన పడేదో, ఆశించేదో, కోరేదో ఏమీ ఉండదు. ఎందుకంటే నా తండ్రి నా కొరకు ఆస్తి సమకూర్చి పెట్టేసి ఉంచాడు. జీవంతో కొన్ని నిరీక్షణ జరిగించే విశేషమైన సమాచారం. అనేక మంది దేవుడు నాయన అంటారు కానీ ఆత్మన్సే అంటే ఆత్మన్స అంటే అర్థం ఏంటి? తండ్రి లేనివాడు అన్నమాట. దేవుడా నాయన ప్రార్థన చేస్తాడు కానీ తండ్రి లేని బ్రతుకుతాడు. తండ్రి లేని జీవితం జీవిస్తుంటాడు. తండ్రిని అనుగురించే ఆదరణ లేనివాడు, తండ్రి అనుగురించే కృపను లేనివాడు, తండ్రి అనుగురించే ఆస్తి లేనివాడు, ఆ తండ్రి లేని భాగ్యం లేనివాడు. చాలామంది దేవుడా నాయన అంటే దేవుడు నాయన కాదు. బీజం చేత పుట్టింపబడితే నీకు హక్కు ఉంటుంది తండ్రి యొక్క ఆస్తిలో. అందువల్ల విశేషంగా జాగ్రత్తగా ఉండండి. గ్రంథం తెలిసే విశేషమైన సమాచారం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇది నిత్యత్వం సంబంధించిన సమాచారం. ఈ జీవితం మట్టికే క్రీస్తు నిరీక్షణ ఉంచి వారమైన ఎళ్ళ మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. ఎవడైనా నీకు దౌర్భాగ్యుడు కనుకనే దౌర్భాగ్యుడా అన్నావు అనుకో, అప్పుడు నేను గురించి ఆలోచించే క్రీస్తు నా నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుగా, లేకపోతే దేవుని బీజం వల్ల పుట్టింపబడి దేవుని సొత్తుకు వారసుడు అనే భావంతో జీవితం కొనసాగించేవాడినో ఆలోచించాయి. లేకపోతే మనుషులు అందరికీ దౌర్భాగ్యుడు. అందువల్ల అయితే మనం ఆలకించండి. క్రీస్తు ప్రభువులో భౌతికమైన సమాచారం కాదు. క్రీస్తు ప్రభు మృతుల నుంచి లేపిన దేవుడు ఏం చేశాడంటే నిరీక్షణ అనుగ్రహించాడు. జీవంతో కూడా నిరీక్షణ అనుగ్రహించాడు. మరలా పుట్టింపబడిన వారికి నిరీక్షణ ఉంటుంది. వారికి ఆస్తిలో భాగం ఉంటుంది. అది ఆఖరి రోజున వారి ఆస్తి వాళ్ళకి అప్పగించే ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. నిరీక్షణ ప్రభు నేర్చు ప్రత్యక్షం అవుతాడు. నేను కూడా ఆయనతో పాటు మహిమలో, ఆయన ఎంత మహిమలో ఉంటాను నేను అంత మహిమలో ఉంటాను. ఆయన ఏ రూపంలో ఉంటే నేను ఆ రూపంలో ఉంటాను, ఆయనతో పాటు ఉంటాను. నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. క్రీస్తు మనలో జీవంతో కూడా నిరీక్షణ అనుభవించే ఒక విశేషమైన కార్యక్రమాన్ని జీవితం ఆలోచించేదే తప్ప భూ సంబంధంగా భౌతికంగా నువ్వేం వద్దిల్లేవు, నువ్వేం సంపాదించావు, ఎంత సుఖంగా ఉన్నావనే సమాచారం కాదు. భక్తికి సంబంధించింది, దేవునికి సంబంధించింది, క్రీస్తుకు సంబంధించింది కానే కాదు. నీ ఆత్మ దేవునితో నీకుండే బాంధవ్యం, ఆయనకు నీకుండే సంబంధ బాంధవ్యాలు. ఆయన తండ్రి అని పిలిచినప్పుడు తండ్రి నీ ఎంత ఆదరణ అనుభవిస్తుంది. మన ఆయన ఎంత పెద్దోడో ఆదుకోగలటం, ఆదరించగలటం, సేద తీర్చగలటం. ఒకవేళ లేదనుకో, అలా చేయకపోతే ఆయన ఇష్టం, అలా కాదని అనుకుంటా కానీ అని అనిపిస్తాం. దాని ఇబ్బంది ఏం లేదు. వాస్తవానికి ఆరోపంగా శద్రకు మేషకు అభ్యర్థిగారు అయితే సరే అభ్యంతరం లేదు. మా దేవుడు సమర్థుడే, అయిపోయిన లేకపోయినా ఇబ్బంది ఏం లేదు.
అగ్నిలో పడేయమంటే పని కాసేపు ఉంటాయి, దాంట్లో పెద్ద నష్టమే లేదు. కాలిపోతే కాలిపోని పెద్ద దాంట్లో నష్టపడేదేం లేదు. ఈ జీవితకాలం మట్టుకే కాదు అది అనే సమాచారం ఆది నుంచి మనుషులు విశ్వాసులైన వారు జీవితం కొనసాగించే రూపంలో వాళ్ళకి అర్పించేశారు. కాబట్టి భౌతికంగా ఆలోచించేది దయచేసి. క్రీస్తు గురించి భౌతికంగా ఆలోచించేసి దేవుడు దౌర్భాగ్య స్థితి తప్ప ఏమీ పొందలేవు. పొందేది ఏదైనా దౌర్భాగ్యమే. ఆత్మ సంబంధంగా మనల్ని జన్మింపజేయబడితే దేవుని బీజం నుండి పుట్టించితే నేను చెప్పేవన్నీ సొంతమైపోతాయి. తండ్రి కలిగిన బిడ్డగా, ఆర్ఫన్ బాయ్గా నేను వదిలిపెట్టకుండా తండ్రి కలిగిన ఒక బిడ్డగా, ధనవంతుడైన తండ్రిని ఆదరించే ధనవంతుడిగా, నువ్వేం ఊరకనే పొట్లాడకుండా నీకోసం సంపాదించి నీకు అప్పగించే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేయగలిగిన వాడిగా, నీ వల్ల కుదరని కార్యక్రమం ఈ దేన శరీరాన్ని డబ్బులు పాగు చేసుకోవటం కాదు, మహిమగల శరీరంగా మార్చే, ఆయన మహిమగల శరీరంగా మార్చే ప్రత్యేకమైన ఏర్పాటు కలిగిన వాడుగా. కాబట్టి లోకంలో ఏం చేస్తుంటారంటే ప్రభువు నమ్ముకో నీ డబ్బులు బాగవుతాయి, ప్రభు నమ్మకం నీకు ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది, డబ్బులు ఎక్కువ వస్తాయి, ఆస్తిపరుడు అయిపోతావు, అంతస్తు వచ్చేసింది. జీవితకాలం మట్టికి మనుషులందరికంటే దౌర్భాగ్యుడిగా ఉండిపో అని చెప్పడానికి ఉద్దేశించిన సమాచారం అది కాదని. అందువల్ల రైతున్న మనం ఆలకించి ఈ జీవితకాలం మట్టు కాదు అని నికోదేమో వచ్చినప్పుడే ప్రభావం వేసి చెప్పేసి ప్రత్యేకించి, నికోదేమో ఈ జీవితకాలం మట్టి కాదు, ఇది నేను వచ్చింది నిత్యజీవం అనుగ్రహించడానికి, దేవుడు తెగిపోయిన సహవాసాన్ని కలపటానికి, దేవుని కుమారత్వానికి ప్రసాదించడానికి, దేవుని ఆస్తిలో వాటానికి తేడానికి, నీ సమాధాన స్థితికను అనుగ్రహించడానికి. అంతేగాని నువ్వు వదులుకుని నువ్వు ఆలోచన చేస్తే భౌతికమైన దీవెన కోసం రాలేదని చెప్పిన సమాచారం క్లీన్గా చెప్పేసి అప్పుడు చెప్పేశాడు. మోషారణ్యంలో సర్పనిత్యం మీకు గుర్తుందో? అయ్యా ధర్మశాస్త్రం నేను బోధించిన వాడిని, నాకు తెలుసు. అలాగే మనిషికి మార్చబడతాడు. విశ్వాసం ఉంచేవాడు, శిలువ యందు విశ్వాసం ఉంచేవాడు పాప విషయమై చనిపోతాడు, ప్రాచీన పురుషుని శిలువ వేస్తాడు. ప్రాచీన పురుషుని శిలువ వేసిన తర్వాత బ్రతికేది క్రీస్తు కొరకు బ్రతుకుతాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తాడంటే గ్రంథం తెలియజేసినట్టు తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4-5 వచనాల్లో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అనే ఒక విశేషమైన సంగతిని గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం మీద రాబడింది. తీతు 3వ అధ్యాయం 4-5 వచనంలో మన రక్షకుడు దేవుని యొక్క దయయు మానవాళానికి ఉన్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం, అది బాప్తిస్మం. నువ్వు రెండవ జన్మ ఎత్తినట్టుగా జన్మకు సంబంధించిన స్నానం కావాలి. రెండవ జన్మ దేవునికి సంబంధించిన కార్యక్రమం. దేవుని బీజం పుట్టింపబడిన రెండవ జన్మ ఎత్తుతాడు, దానికి సంబంధించిన స్నానం ఉంటుంది. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను నీటి మూలంగా పరిశుద్ధాత్మ నీటితో నూతన స్వభావం గురించి ఆత్మ మూలంగా నీటి మూలంగా ఆత్మ మూలంగా అంటే కార్యక్రమం గ్రంథం వివరించాడు ప్రత్యేకించి. అలాగే జన్మించబడిన వారికి శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది, జీవంతో కూడా నిరీక్షణ ఉంటుంది. ప్రభువైన యేసు మహిమను ఆయనతో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంటుంది. ఇదేనా శరీరం మహిమకాల శరీరం సమూలంగా మార్చే అవకాశాలు ఉంటాయి. ఆత్మబాయిలుగా ఉండరు, పిల్లకాయలుగా ఉండరు, తండ్రి కలిగిన వారుగా, ఆస్తి కలిగిన వారుగా, అంతస్తు కలిగిన వాడుగా, నిత్యజీవం కలిగిన వారుగా, దేవుని సముఖంలో పవిత్రులైనటువంటి జీవితం కొనసాగించే ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు తెరిచిపెట్టేశాడు. ఈ జీవంలో ప్రవేశించి ప్రభువును అనుభవించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారికి వచ్చి మేము మనం చేసి ముగిస్తున్నాం. నమస్కారం.